Summer heat nu cool shades తో beat చేయండి. Mr. Opticals Mr. Cool offer. Up to 75% off in summer glasses. ఐపీఎల్లో పోరాటం ఇక కీలక స్టేజ్కి జరిగింది. నాకౌట్స్కి ఎవరెవరు వెళ్తారనే దాని మీద ఉత్కంఠ నెలకొని ఉంది. మొదటి 2 స్థానాలపైన క్లారిటీ ఉన్న 3వ స్థానానికి హైదరాబాద్ నిలబడింది. ఇప్పుడు 4th ప్లేస్ పైన పోరు కొనసాగేటువంటి అవకాశం ఉంది. అసలు జరిగినటువంటి మ్యాచ్ల పరిస్థితి ఏంటి, 4th ప్లేస్ పొజిషన్ ఎలా ఉండొచ్చు, దీన్ని విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకటేష్ గారు. వెంకటేష్ గారు నమస్తే. నమస్తే కేశవ్ గారు. ఇప్పటివరకు జరిగినటువంటి అన్నిటికంటే కూడా ఉత్కంఠ రేపినటువంటి మ్యాచ్ జరిగింది బెంగళూరు వర్సెస్ హైదరాబాద్ చూస్తే. బట్ గెలిచిన తర్వాత మాత్రం పెద్దగా సంబరాలు లేని పరిస్థితి ఏర్పడింది. సో ఏంటి టాప్ 4 పొజిషన్స్లో ఇంకా ఆ కన్ఫ్యూజన్ ఉందా? ఉందండి. ఇప్పుడు హైదరాబాద్ టీం గెలిచింది, కానీ గెలిచినందువల్ల వాళ్ళకి రావాల్సిన రివార్డ్ దక్కలేదు కదా. ఇప్పుడు దే వాంటెడ్ టు ఫినిష్ టాప్ 2. టాప్ 2కి టాప్ 3 టాప్ 4లో వచ్చే దానికి చాలా తేడా ఉంటుంది. టాప్ 2లో కనుక మీరు ఫినిష్ చేస్తే మీరు క్వాలిఫైర్ 1 ఆడతారు. క్వాలిఫైర్ 1 ఓడిపోయినా సరే మీకు క్వాలిఫైర్ 2 ఆడి ఫైనల్కి వెళ్ళే అవకాశం ఉంది. అలా కాకుండా మీరు 3 and 4లో వస్తే ఎలిమినేటర్ ఆడాలి. ఎలిమినేటర్ ఆడితే అది నాకౌట్ మ్యాచ్. గెలిస్తే మీరు ముందుకు వెళ్తారు, మళ్ళీ అక్కడ క్వాలిఫైర్ 2 ఆడాలి, 2 హర్డిల్స్ దాటి ఫైనల్కి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఓడిపోతే ఇంటికి వెళ్ళిపోతుంది. అందుకని ప్రతి టీం కూడా ప్లే ఆఫ్స్ తో పాటు క్వాలిఫైర్ 1 ఆడే ప్రయత్నం చేస్తే, టాప్ 2లో ఫినిష్ కోసం ట్రై చేస్తే. మరి గెలిచారు, చాలా మాక్సిమం ట్రై చేశారు, చాలా మంచి స్కోర్ చేశారు. బౌలర్స్ మంచి బౌలింగ్ చేశారు. ఆ వికెట్ మీద బౌలర్స్కి ఎలాంటి హెల్ప్ లేదు, కానీ బౌలర్స్ లైక్ సాకిబ్ హుసేన్, షాన్ మలింగ చాలా మంచి బౌలింగ్ చేశారు. కానీ ఆర్సీబీ లాంటి టీం మీద ఒక దాదాపు 90 runs తేడాతో గెలవడం అంటే ఆషామాషి విషయం కాదు. అందుకని అది సాధ్యపడలేదు. సో 3rd ప్లేస్కి మాత్రమే ఎస్ఆర్హెచ్ ఫినిష్ చేయగలిగింది. సో మిగతా పొజిషన్స్ ఏంటి సార్? ఇప్పుడు 4th ప్లేస్లో రాజస్థాన్ రాయల్స్ ఉంది. ఈ రాజస్థాన్ రాయల్స్ 4th ప్లేస్ అనేది కన్ఫర్మా, లేదా ఇంకేమైనా చేంజెస్ జరిగే అవకాశం ఉందా? అది చాలా చాలా సస్పెన్స్ ఉందండి. నిజంగా రియల్ క్లైమాక్స్ ఇది. ఎందుకంటే లీగ్ స్టేజ్ సండేతో ముగుస్తుంది. ఇంకా 3 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. సాటర్డే 1 మ్యాచ్, సండే 2 మ్యాచ్లు. ఈ 3 మ్యాచ్ల్లో ఆడే 3 టీమ్స్ కి 4th స్లాట్ దక్కించుకునే అవకాశం ఉంది. శనివారం జరిగే మ్యాచ్ లో పంజాబ్ గెలిస్తే వాళ్ళ ఛాన్సెస్ అలైవ్ గా ఉంటాయి. అంతేగాని వాళ్ళు ఖచ్చితంగా వెళ్తారని చెప్పలేము. ఎందుకంటే సండే రోజున మధ్యాహ్నం జరిగే మ్యాచ్ లో ముంబైని రాజస్థాన్ కనుక ఓడిస్తే వాళ్ళు 16 పాయింట్లు వస్తాయి. సో 16 పాయింట్తో వాళ్ళు ఆటోమేటిక్గా వెళ్ళిపోతారు. పంజాబ్ ఛాన్స్ ఉండదు. ఎందుకంటే పంజాబ్ వీళ్ళు ఎండప్ విత్ 15 పాయింట్స్. శనివారం మ్యాచ్ గెలిస్తే వాళ్ళు 15 మాత్రమే వస్తాయి. ఒకవేళ రాజస్థాన్ కనుక రేపు మధ్యాహ్నం మ్యాచ్ ఓడిపోతే, రేపు సాయంత్రం సండే రోజు ఈవినింగ్ జరగబోయే మ్యాచ్ లో, సండే ఈవినింగ్ మ్యాచ్ లో మీకు ఢిల్లీ పైన కోల్కతా గెలిస్తే వాళ్ళకి 15 పాయింట్స్ వస్తాయి. వాళ్ళకి నెట్ రన్ రేట్ ఎంత కావాలో తెలుస్తుంది. ఎందుకంటే పంజాబ్ ఈ శనివారం మ్యాచ్ గెలిచినా కూడా శనివారం పంజాబ్ మ్యాచ్ నెట్ రన్ రేట్ అంతా ఎంత దాటితే మేము 15 పాయింట్స్తో ప్లేఆఫ్స్కి వెళ్తామని వాళ్ళకి తెలుసు. సో ఆల్ 3 టీమ్స్, పంజాబ్, రాజస్థాన్ అండ్ కోల్కతా, 3 టీమ్స్ కూడా 4th ప్లేస్ దక్కించుకునే అవకాశం. సో దిస్ ఇస్ ద రియల్ క్లైమాక్స్ ఫర్ దిస్ ఐపీఎల్. సో ఒకవేళ రాజస్థాన్ రాయల్స్ కనుక 4th ప్లేస్ కన్ఫర్మ్ చేసుకుంటే, మిగతా వాటికి ఏమి ఉండకపోతే, హైదరాబాద్తో కంపీట్ చేసేటువంటి టీం, ఎలిమినేటర్లో పార్టిసిపేట్ చేసే టీం ఏమవుతుంది? అప్పుడు ఖచ్చితంగా ఈ 2 టీమ్స్ మధ్య జరుగుతాయి. రాజస్థాన్ పంజాబ్ ఆర్ కేకేఆర్ తోనే హైదరాబాద్ ఎలిమినేటర్ మ్యాచ్ ఆడే అవకాశం ఉంది. దాంట్లో నన్ను అడిగితే టఫ్ అపోనెంట్ ఖచ్చితంగా రాజస్థాన్. ఎందుకంటే రాజస్థాన్ లో ఆ కుర్రాడు ఉన్నాడు, 15 ఏళ్ల కుర్రాడు, వైభవ్ సూర్యవంశీ. అతను సింగిల్ హ్యాండెడ్ గా మ్యాచ్ గెలిపించబట్టగల సత్తా ఉన్నాడు. వాడు ఆడిన లాస్ట్ మ్యాచ్ లో అతను ఎంత మెచ్యూర్డ్ గా ఆడాడంటే, అంతకుముందు ఏంటంటే వచ్చి ధనాధన్ ఫటాఫట్ షాట్ కొట్టేయడం, వెళ్ళిపోవడం అలా ఉండేది, మెరుపులా మెరిసి మాయేవాడు. కానీ అలా కాకుండా అతను ఒక చేజ్ ని మాస్టర్ చేసి నిలబడి చాలా చాలా మెచ్యూరిటీతో ఆడాడు. సో ఈజ్ ఓల్డ్ హెడ్ అండ్ యంగ్ షోల్డర్స్. సో అందుకని అతను ఉన్న టీం చాలా డేంజర్ టీం. మిగతా టీం పంజాబ్ ఈజ్ వెరీ స్ట్రాంగ్, కేకేఆర్ బౌలింగ్ చాలా బాగుంది ఇప్పుడు. బట్ ఐ థింక్ రాజస్థాన్ ఈజ్ అ టఫ్ అపోనెంట్ ఫర్ ఎస్ఆర్హెచ్. సో అనూహ్యంగా ముంబై పుంజుకుని కనుక గెలిస్తే, మ్యాచ్ గెలిస్తే మొత్తం మళ్ళీ సీన్ రివర్స్ అయిపోతుంది రాజస్థాన్ రాయల్స్కి సంబంధించినంత వరకు. ముంబై కానీ పంజాబ్తో ఆడబోయే ఎల్ఎస్జీ కానీ వీళ్ళు అవుట్ ఆఫ్ ది టోర్నమెంట్ వెళ్ళిపోయారు. వాళ్ళు చాలా ఫ్రీగా ఆడతారు, నథింగ్ టు లూజ్. వాళ్ళకి ఏంటంటే చాలా ఎంజాయ్ చేస్తారు. వాళ్ళు ఏ మాత్రం ప్రెషర్, 0 ప్రెషర్ ఉంటుంది వాళ్ళపై. ఏంటంటే దే విల్ జస్ట్ వాళ్ళ పర్సనల్ ఫామ్ ని చూసుకుంటారు. ఇలాంటి టీమ్స్ చాలా డేంజర్, చాలా చాలా డేంజర్. అందుకనే రాజస్థాన్ కి చాలా టఫ్ మ్యాచ్ ఉంటుంది, అలాగే మీకు పంజాబ్ కూడా టఫ్ మ్యాచ్. టోటల్ ఇప్పుడు టేబుల్ పైన చూస్తే ఫస్ట్ 2 టీంలు తప్పితే మిగతా అన్ని ఒక అన్సర్టనిటీనా, లేదా ఒక్క ఫస్ట్ టీంకి తప్పితే మిగతా వాటి అన్నిటికీ అన్సర్టనిటీ ఉందనుకోవాలా?
ఇప్పుడు ఆల్రెడీ 3 టీమ్స్ వెళ్ళిపోయినాయి. 3 టీమ్స్ కి ప్రాబ్లం లేదు. ఆ 3 టీమ్స్ వాళ్ళ స్లాట్స్ కూడా క్లియర్ అయిపోయింది. మీకు క్వాలిఫైర్ 1 లో 26th అనుకుంటా ధర్మశాల జరుగుతుంది. దాంట్లో మీకు ఆర్సీబీ విల్ టేక్ ఆన్ గుజరాత్ టైటన్. అలాగే మీకు ఎస్ఆర్హెచ్ అపోనెంట్ ఎవరు ఎలిమినేటర్ అనేది ఈ మిగతా 3 మ్యాచ్ల్లో మనకి తేలిపోతుంది. రైట్. సరే, ఎక్స్పెక్టేషన్స్ ఎవరి మీద ఉండదు సార్? మొత్తం డిఫెండింగ్ ఛాంపియన్గా ఆర్సీబీ ఈ సిరీస్లో బాగా రాణించింది అనేది ఉంది. బట్ ఎక్స్పెక్టేషన్స్ ఎవరి మీద ఉండొచ్చు ఓవరాల్గా? నన్ను అడిగితే ఇది ఒక 3 ముక్కల ఆటలాగా ఉందండి. 3 టీమ్స్ ఇప్పటివరకు ఏవైతే క్వాలిఫై అయినాయో 3 టీమ్స్ కూడా ఎక్స్ట్రీమ్ ఇంప్రెసివ్. ఓకే. ఆర్సీబీ డిఫెండింగ్ ఛాంపియన్ గా వాళ్ళు ఎంత బాగా పర్ఫామ్ చేస్తున్నారంటే లాస్ట్ సీజన్ లో ఎంత బాగా ఆడారో అదే రకంగా ఆడతారు. ఎవరికైనా ఇంజరీ అయింది, ఎవరైనా బాగా ఆడలేదంటే కొత్తగా వచ్చిన వాళ్ళు బాగా ఆడతారు. వెంకటేష్ గారు కనుక మనం చూస్తే అతను ఒక రీప్లేస్మెంట్ గా వచ్చాడు. వాళ్ళ కెప్టెన్ కి ఇంజరీ అయితే లాస్ట్ మ్యాచ్ లో వచ్చి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కొట్టేశాడు. అలాగే నేను ఎస్ఆర్హెచ్ తో జరిగిన మ్యాచ్ లో కూడా చాలా క్విక్ గా ఒక 200+ స్ట్రైక్ అయితే 40 చేసి. సో వాళ్ళకి ఏంటంటే ఆ బెంచ్ స్ట్రెంత్ కూడా బాగుంది. అందరూ బాగా పర్ఫామ్ చేస్తున్నారు. బౌలర్స్ భువనేశ్వర్ కుమార్ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నారు. ఇంకా బ్యాటింగ్ లో విరాట్ కోహ్లీ అండ్ గోకు గురించి చెప్పేదే ఉంది. అలాగే మీకు గుజరాత్ టైటన్స్ కూడా చాలా లేట్ గా పికప్ అయింది. ఎవరు వాళ్ళకి పెద్ద అవకాశాలు ఉంటాయి అనుకోలేదు. కానీ వాళ్ళ టాప్ 3 బ్యాటర్స్ బ్రహ్మాండంగా ఆడుతున్నారు. తర్వాత వాళ్ళ బౌలర్స్ సిరాజ్, రబాడా అండ్ రషీద్ ఖాన్ లాంటి వాళ్ళు బ్రహ్మాండంగా బౌలింగ్ చేస్తున్నారు. అలాగే ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ లో స్ట్రాంగ్ గా ఉంది. ఇప్పుడు వాళ్ళ బ్యాటింగ్ ఎప్పుడు వాళ్ళ స్ట్రెంత్ అభిషేక్, ట్రావిస్ హెడ్, క్లాసన్ లాంటి బ్యాటర్స్ ఉన్నారు కాబట్టి. బట్ బౌలింగ్ లో కూడా ఆఫ్ లైట్ ఎప్పుడైతే కొత్త కుర్రాళ్ళు వచ్చారో సాకిబ్ హుస్సేన్, తర్వాత ఇషాన్ మలింగ లాంటి వాళ్ళు వచ్చిన తర్వాత బౌలింగ్ కూడా చాలా స్ట్రాంగ్ గా అనిపించింది. నేను ఎస్టర్డే ఇన్ఫాక్ట్ ఆర్సీబీ కంటే కూడా చాలా మంచి బౌలింగ్ చేశారు ఎస్ఆర్హెచ్ వాళ్ళు. చాలా చాలా ఇంప్రెసివ్ బౌలింగ్ చేశారు. సో ఈ 3 టీమ్స్ మధ్యనే టైటిల్ ఉంటుంది. 4th టీమ్ లో ఏది ప్లే ఆఫ్స్ వచ్చినా కూడా వీళ్ళ ముందు తేలిపోతారని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే లాస్ట్ 3-4 సీజన్స్ తో చూస్తే ఈసారి ఐపీఎల్ టఫెస్ట్ ఐపీఎల్ గా చూడొచ్చా? ఎందుకంటే మీకు ఈసారి ఐపీఎల్ టఫెస్ట్ ఎందుకు అనిపించిందంటే టీమ్స్ మధ్య ఉండే గ్యాప్ చాలా తగ్గిపోయింది. గతంలో ఏంటంటే కొన్ని టీమ్స్ చాలా స్ట్రాంగ్ ఉండే, కొన్ని టీమ్స్ కొంచెం వీక్ గా కనిపించాయి. ఈ పంజాబ్ లాంటి టీం ఎప్పుడు ప్లే ఆఫ్స్కి వెళ్ళకపోవడం, ఢిల్లీ కూడా అలాగే ఉండేది. కానీ ఇప్పుడు ఆ టీమ్స్ కూడా బాగా పుంజుతుంది. అన్ని టీమ్స్ కూడా ఆ టీమ్ ని బ్యాలెన్స్ చేసుకోవడం, వాళ్ళ లోటుపాట్లన్నీ కవర్ చేసుకోవడం చేశారు కాబట్టి ఐ థింక్ ఇప్పుడు టీమ్స్ మధ్య ఉన్న అంతరం చాలా వరకు తగ్గిపోయింది. దానివల్ల వీఆర్ సీయింగ్ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ చూస్తున్నాం. చాలా టఫ్ కాంపిటీషన్ ఉంది. ఇప్పుడున్న 10 టీంలు కూడా ఏ టీం కూడా ఎవరికి తీసుకున్నట్టుగా మనకు కనిపిస్తుంది. అందుకనే ఈ టోర్నమెంట్ 2 months పాటు సాగినా కూడా చాలా ఎంగేజింగ్ గా, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. మీకు లాస్ట్ మ్యాచెస్ వరకు కూడా మీకు ప్లే ఆఫ్స్ ఇంకా క్లియర్ కాదు. రైట్ సార్, థ్యాంక్ యూ సార్ విశ్లేషణ అందించినందుకు. ఇది ఒక టఫెస్ట్ ఐపీఎల్గా చూడాల్సి ఉంటుంది. టాప్ 3లో ఉన్నటువంటి టీమ్స్ మధ్య కప్పు దోబూచులాడేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ ఒకరు గెలవడం కాదు, జరగబోయేటువంటి చివరి 2 రోజుల మ్యాచ్ల్లో వేరే వాళ్ళు ఓడిపోవడం పైన కూడా విజయం ఆధారపడి ఉంటుందని చెప్తున్నారు వెంకటేష్ గారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.